Move on to other details. కర్నూలు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. జొన్నగిరి గోల్డ్ మైన్ ను పరిశీలించారు సీఎం చంద్రబాబు. జొన్నగిరి గోల్డ్ మైన్ మొదటి యూనిట్ ను ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు. జీఈఓ మైసూర్ ప్లాంట్ లో రెండో యూనిట్ కు శంకుస్థాపన చేస్తారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు పత్తికొండ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ రాత్రి జొన్నగిరిలోనే బస చేయబోతున్నారు సీఎం. స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా ఖనిజ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏపీ ప్రభుత్వం దేశంలోనే తొలి ప్రైవేట్ రంగ గోల్డ్ మైన్ గా జొన్నగిరికి గుర్తింపు లభించింది. ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. జొన్నగిరి గోల్డ్ మైన్ ను పరిశీలించారు సీఎం చంద్రబాబు. జొన్నగిరి గోల్డ్ మైన్ మొదటి యూనిట్ ను ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు. జీఈఓ మైసూర్ ప్లాంట్ రెండో యూనిట్ కు శంకుస్థాపన చేస్తారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు పత్తికొండ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అలాగే ఇవాళ రాత్రి జొన్నగిరిలోనే బస చేయబోతున్నారు సీఎం. స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా ఖనిజ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది ఏపీ ప్రభుత్వం. ఇక దేశంలోనే తొలి ప్రైవేట్ రంగ గోల్డ్ మైన్ గా జొన్నగిరికి గుర్తింపు లభించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. చంద్రబాబు నాయుడు జొన్నగిరికి చేరుకోవడం జరిగింది. జొన్నగిరిలో ఏర్పాటు చేసినటువంటి జియో మైసూర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి గోల్డ్ మైనింగ్ చేస్తున్నటువంటి ఒక ఏదైతే దేశంలోనే ఒక ప్రైవేట్ సంస్థకు ఒప్పచెప్పడం జరిగింది. ఆ సంస్థకు సంబంధించి నేటి నుండి బంగారుని శుద్ధి చేసే కర్మాగారాన్ని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రెండో యూనిట్ విస్తరణలో భాగంగా రెండో యూనిట్ కానీ శంకుస్థాపన చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడికి రావడంతో రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంది అనేది చెబుతూ ఉన్నారు. కర్నూలు జిల్లాలో పసిడి పంట పండనుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకొని మొత్తం ఆ పరిసర ప్రాంతాలన్నీ పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 11:30 గంటలకి చేరుకోవడం జరిగింది. ప్లాంట్ కి మొదటి యూనిట్ ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా జీఈఓ మైసూర్ ప్లాంట్ రెండవ యూనిట్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మధ్యాహ్నము 3 గంటలకి సమయంలో బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభలో గాని ఏదైతే భూములు ఇచ్చినటువంటి రైతులు, అదేవిధంగా గ్రామాలు బొలవానపల్లె, పగిడిరాయి, జొన్నగిరికి సంబంధించి మైనింగ్ కి దాదాపు 1500 ఎకరాలు ఎవరైతే రైతులు ఇచ్చారో ఆ రైతులు కుటుంబాలతో గాని బహిరంగ సభలో మాట్లాడే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి అనేక రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా దాదాపు ఇప్పటికే 1000 మందికి ఉపాధి కల్పించిన సందర్భం కనిపిస్తుంది. జియో మైసూర్ కంపెనీ అక్కడ బంగారుని వెలికి తీయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాయల్టీ ద్వారా ఆదాయం రానుండడంతో ప్రజలు కానీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం శుభపరిణామం అని ఆ ప్రాంత వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే జియో మైసూర్ కంపెనీ ఉందో జియో మైసూర్ కంపెనీ మొదటిసారిగా దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జియో మైసూరు, అదేవిధంగా త్రివేణికి సంబంధించిన కంపెనీ, 2 కంపెనీలు కలిసి ఆ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా దాదాపు కేజీ పైనే బంగారుని శుద్ధి చేస్తారనేది ఇప్పటికే ప్రభుత్వం అధికార యంత్రాంగం ప్రకటించడం జరిగింది. ఏదైతే ఈ ప్రతి సంవత్సరం కూడా మొదటి సంవత్సరం దాదాపు 400 కేజీలని తయారు చేస్తారని, తర్వాత తదనంతరం మరో 900 కేజీలని తయారు చేస్తారనేది ఇప్పటికే అధికార యంత్రాంగం చెబుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి రావడంతో మాత్రం ప్రజల్లో ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం జరిగేటువంటి బహిరంగ సభలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉపాధికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో మొట్టమొదట గోల్డ్ మైనింగ్ ఏర్పాటు చేయడంతో ప్రజలు గాని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత వెనుకబడిన ప్రాంతం కర్నూలు జిల్లా అంటేనే పశ్చిమ ప్రాంతం అంటేనే వలసలు ఎక్కువ ఉంటాయి. ఆ వలసల నివారణ కోసం ఈ గోల్డ్ మైనింగ్ ప్రారంభించడంతో ప్రజలు కానీ ఆ ప్రాంత ప్రజలు మాత్రం ఉపాధి దొరుకుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 3000 కుటుంబాలకి ఉపాధి దొరుకుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి దశలో
అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు. రెండో దశలో కూడా మరింత మందికి ఉపాధి దొరికే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. గోల్డ్ మైనింగ్ తో పాటు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కానీ అభివృద్ధి చేస్తుంది ఈ సంస్థ అనేది అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారిని చెప్పడం జరిగింది. ప్రధానంగా పత్తికొండ నియోజకవర్గం అంతా గోల్డ్ మైనింగ్ సంస్థలు అనేక చోట్ల ఇప్పటికే రోడ్లు వేయించింది, తాగునీటి సౌకర్యాన్ని కల్పించే విధంగా ఎమ్మెల్యేతో మాట్లాడినట్లు చెబుతూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా అభివృద్ధి పైన ప్రత్యేకంగా దృష్టి సారించి గోల్డ్ మైనింగ్ సంస్థ ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రత్యేకంగా దృష్టి సారించాలని దిశానిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది. అదే విధంగా సాయంత్రం కూడా ప్రత్యేకంగా టీడీపీ ముఖ్య నాయకులతో క్యాడర్ తో నియోజకవర్గానికి సంబంధించి పత్తికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడరు ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో కూడా స్థానిక ఎన్నికలు రాబోతుండడంతో దిశానిర్దేశం చేయబోతున్నారు. ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అదే విధంగా సంక్షేమ పథకాలు ప్రజలకి ఎలా అందుతున్నాయన్న దానిపైన కానీ క్యాడర్ ని పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల్లో బలోపేతం చేయడం కానీ దిశానిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం అంటుంది. అదేవిధంగా రేపు ఉదయం తుంగభద్ర డ్యామ్ కు వెళ్తాడు. అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి అదే విధంగా తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి కూడా వెళ్తాడనేది సమాచారం అందుతుంది. ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కర్ణాటక టీబీ డ్యామ్ తుంగభద్ర డ్యామ్ గేట్లను పరిశీలించి గేట్లు ఎత్తి నీళ్లను దిగువకు తరలిస్తారు. అనంతరం అక్కడి నుండి మంత్రాలయం చేరుకుంటాడనేది సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మంత్రాలయం కూడా వెళ్లి రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న అనంతరం అక్కడ క్యాడర్ తో కానీ మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోన క్యాడర్ తోన అభివృద్ధి పైన అదేవిధంగా క్యాడరు పార్టీని బలోపేతం పైన కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికీ ఏదైతే జొన్నగిరి ఉప్పార్లపల్లె అదే విధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 1500 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి జియో మైసూర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫ్ ఇండియా కంపెనీ అది మైనింగ్ చేయడము అదే విధంగా బంగారుని వెలికి తీయడంతో ప్రజలు కానీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడంతో ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో కనిపిస్తూ ఉంది. మాధవి, థ్యాంక్ యూ ప్రసాద్. Underground. Previously, technology was 1.3 grams. Now, even at 0.3 grams, we can reproduce. కర్నూలు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతూ ఉంది. జొన్నగిరి గోల్డ్ మైన్ ని పరిశీలించారు సీఎం చంద్రబాబు. జొన్నగిరి గోల్డ్ మైన్ మొదటి యూనిట్ ను ప్రారంభించారు సీఎం. అలాగే జీఓ మైసూర్ ప్లాంట్ 2వ యూనిట్ కు శంకుస్థాపన చేశారు.